2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇయర్ ఎండింగ్ గోల్డ్ మూమెంట్ అయితే ఎలా ఉండబోతుందో ఈవినింగ్ మనకు తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? దీనికి కూడా ఇయర్ ఎండ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటే మరి సిల్వర్ రేట్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఎలా ఉండబోతుంది? సిల్వర్ ఈ సంవత్సరం అంతా తన బలం ఏంటో, తన వెంటున్న బలగం ఏంటో నిరూపించుకుంది. అందరం మనము బంగారం వెంటే పరిగెత్తి మనము ఏమనుకున్నామంటే, బంగారంలోనే ఆలోచించలేనంత కళ కూడా మీరు కనలేదు, అంత పెద్ద ప్రాఫిట్ రావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అన్ని మాటల్ని తిరగరాసింది సిల్వర్. సో ఈ సంవత్సరము సిల్వర్కి డెడికేట్ చేయాలి. సిల్వర్ హ్యాస్ బీన్ ది నంబర్ 1 కైండ్ ఆఫ్ అ పర్ఫార్మర్. ఎందుకంటే మీరు ఒకవేళ సంవత్సరంన్నర ముందు ఒకవేళ సిల్వర్లో పెట్టుబడి పెట్టుండే అది కనీసం మీకు 2 ఇంతలు పెరిగేది. ఎందుకంటే 200% 1 ఇయర్లో పెరిగింది. అసలు అది షేర్ మార్కెట్లో షేరా? అసలు ఒక కమాడిటీ, ప్రెషస్ కమాడిటీ, ఒక ప్రెషస్ మెటల్ అంతగనం పెరగడం ఎప్పుడైనా చూసారా? హిస్టరీలో ఇది మళ్ళీ కొత్తగా రాయబడింది. ఈ 2025ని మీరు సిల్వర్ ఇయర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1,00,000 పెట్టినోనికి 3 లక్షలు వచ్చాయి ఒక్కడే సంవత్సరంలో. మీరు ఎలాంటి ఎఫ్డీలో, ఎలాంటి బిజినెస్లో కూడా అంత సంపాదించుకోలేరు. సిల్వర్ని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగానే పశ్చాత్తాపడుతున్నారు. నేను ఎందుకు సిల్వర్ని వదులుకున్నాను, ఎందుకు నమ్మలేదు సిల్వర్ మూమెంట్ని అని చెప్పేసి. ఇవాళ మార్నింగ్ కూడా చాలామందితో మాట్లాడాను, చాలామంది మెసేజ్లు పెట్టారు. ఈ ఒక ఇంపార్టెంట్ విషయము, అందరూ ఎలాగైతే స్మార్ట్ పద్ధతిలో ప్రాఫిట్లు చేసుకుంటున్నారో ఆ విషయం అందరికీ నేను రెగ్యులర్గా చెప్పదలుచుకున్నాను ప్రతి వీడియోలో కూడా. సో ఆ విషయం ఏంటో చెప్తా. ఒకసారి ఉన్నారు ఆయన గారు ఫిజికల్ సిల్వర్ ఏం చేశారంటే, ఒక 5 లక్షలు పెట్టేసేసి దాదాపు రూపాయలు 1,70,000 ప్రకారంగా ఆయన సిల్వర్ కొన్నారు. అంటే కేజీ సిల్వర్ 1,70,000. సో ఇంకొక మేడం కూడా సేమ్ అలాగే అదే రేట్లో 1,60,000లో 1,50,000లో కొంతమంది కూడా కొన్నారు. అయితే 1,50,000లో కొన్న వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ 3 కేజీలు కొన్నారండి. అంటే ఎంత అయింది టోటల్గా? 4.5 లక్షలు అయింది టోటల్గా 1.5 ప్రకారంగా. అయితే సిల్వర్ అక్కడ నుంచి పెరిగి 2.5 ల్యాక్స్ అయిందండి. 2.5 ల్యాక్స్ అయింది కదా. సో ఎంత వచ్చినట్టు మీకు కేజీకి? ₹1,00,000 లాభం. సో 3 కేజీలకు ఎంత వచ్చింది? ₹3,00,000 లాభం వచ్చింది. అంటే మీరు పెట్టారు 4.5 లక్షలు, మీకు వచ్చింది ఇంకొక 1,00,000 అదనంగా పర్ కేజీకి. సో 3 ల్యాక్స్ మీరు సంపాదించారు. వెరీ గుడ్. ఆవిడైతే ఎగిరి గంతులు వేస్తున్నారు అసలు ఫోన్లో మాట్లాడుతుంటే. నేను ఒక మాట చెప్పా, మేడం మీరు ఫిజికల్గా కొన్నారు కదా, కొంతమందికి నేను చెప్పిన తర్వాత విన్నవాళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో M6 ఫీచర్స్లో సిల్వర్ కొన్నారండి, మరి వాళ్ళకి ఎంత వచ్చిందో మీకు తెలుసా అని చెప్పి అడిగారు. ఎందుకు చెప్పండి ఎంత వచ్చిందండి అంటే, 1,50,000 పెట్టి మీరు కేజీ సిల్వర్ కొంటే ఇక్కడ ₹40,000 ఓన్లీ M6 ఫీచర్లో కేజీ సిల్వర్ కొన్నారు 40,000 రూపాయలతో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాన్ మార్జిన్. అంటే మీరు పూర్తి విలువ కట్టాల్సిన అవసరం లేదు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో M6 ఫ్యూచర్లో కొనేటప్పుడు. సిల్వర్ మైక్రో అన్న లాట్ని ఎంతోమంది కొన్న తర్వాత వాళ్ళందరూ కూడా 40,000కి ఆర్ 50,000 అనుకున్నారు, రఫ్లీ అరౌండ్ 50,000 పెడితే కేజీ సిల్వర్ వాళ్ళు కొన్నారండి. అంటే వాళ్ళు కూడా సేమ్ ఒకవేళ 3 కేజీస్ కొంటే ఎంత పడిందండి వాళ్ళ పెట్టుబడి? 1,50,000. 1.5 ల్యాక్స్కి 3 కేజీ సిల్వర్ వచ్చింది. మరి వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? కేజీకి ₹1,00,000 అంటే 3 కేజీలకి ₹3,00,000 వచ్చింది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత? 1,50,000 పెడితే 3 లక్షలు అదనంగా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. అంటే వాళ్ళు 1,50,000 పెట్టిన దానికి 200% ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి. 200%. మీకు ఎంత వచ్చింది? 4.5 లక్షలు మీరు పెట్టుబడి పెడితే మీకు 3 లక్షలే వచ్చింది. జస్ట్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ లిటిల్ మోర్ దెన్ 50%. ఇక్కడ 200% ప్రాఫిట్ వస్తే మీకు జస్ట్ 50 to 75% ప్రాఫిట్ వచ్చిందండి. అంటే ఎవరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు? స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఎలక్ట్రానిక్ గోల్డ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సిల్వర్ కానివ్వండి కొన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రాఫిట్లో ఉన్నారు. ఇది జస్ట్ ఈ రోజు కోసమే కాదండి, మీరు ఎప్పుడు కూడా ఫిజికల్లో కొనాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్లో కొనండి. పెట్టుబడి తక్కువ, రాబడి చాలా చాలా ఎక్కువ. ఓకేనా? సో నా లెట్ మీ కమ్ టు ది ఫిజికల్ సిల్వర్ రేట్. ఈ రోజున లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ 2025. అఫ్ కోర్స్ నేను ఇదే వీడియోతో మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ చెప్పదలుచుకున్నాను. అఫ్ కోర్స్ న్యూ ఇయర్ రోజున కూడా మీరు వీడియో చూస్తారు. బట్ ఏంటంటే ఈ రోజున మీకు రేర్ ఫెనామినా చూపిస్తా సిల్వర్లో. ఎందుకంటే సిల్వర్ మూమెంట్ ఫిజికల్లో మీకు ఎక్కడ వెళ్లకుండా జీరోలో ఉందండి కంప్లీట్గా. సో ఇట్స్ అ జీరో సిల్వర్ ప్రైసింగ్ టుడే. నిజంగా మరి చూసుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం నిన్న దాదాపు 50,000 పడిపోయింది.
ఇవాళ మీకు మళ్ళీ ఇంకొక 15,000 పడిపోయింది. మరి ఇక్కడ చూస్తేనేమో 0 ఉంది. ఎందుకు అలాగా అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ డాలర్ అండ్ రూపీ కరెన్సీ వాల్యుయేషన్ ఫ్లక్చుయేషన్ మధ్యలో వచ్చిందనమాట. సో దానివల్ల. కానీ ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో మనకి ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీరు చూస్తున్నట్టుగా లెక్క. నిన్న మనకి నెగిటివ్లో స్టార్ట్ అయిన సిల్వర్ కాస్త పాజిటివ్ వరకు వెళ్ళి ఇవాళ మార్నింగ్ మళ్ళీ పడిపోవడం జరిగింది. సో చూడండి ఇక్కడ. సో నిన్న మనకి సిల్వర్ దాదాపు మధ్యాహ్నం 2:10 30వ తేదీన సిల్వర్ వాస్ ట్రేడింగ్ అరౌండ్ 2,34,000 అండి. అక్కడ నుంచి మీకు సిల్వర్ హ్యాస్ గాన్ అప్ టు 2,52,000 దాకా వెళ్ళింది. అంటే దాదాపు 18,000 పెరిగిందండి మీకు మొత్తం మార్కెట్ నిన్న. మళ్ళీ ఇవాళ మార్నింగ్ చూసుకుంటే 2,32,000 రూపాయలు పడిపోయింది. 252 వెళ్ళి 232 అంటే మళ్ళీ ఇవాళ మార్నింగ్ 20,000 పెరిగిపోయిందండి. మరి ఎందుకు ఇంత ఫాస్ట్గా పెరిగిపోవడం పడిపోతుంది జరుగుతుందంటే సిల్వర్ గుణం ఏంటంటే హై బీటా. మీకు అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాను, గోల్డ్ ఈజ్ లో బీటా, సిల్వర్ ఈజ్ హై బీటా. క్షణంలోనే నిమిషంలోనే మీకు కొన్ని వేల రూపాయలు పెరిగిపోవడం అని పడిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇవాళ మార్నింగ్ 9 గంటలకు మార్కెట్ ఓపెన్ అయిందండి. 2,41,000 నుంచి 2,35,000 అంటే మీకు ఇక్కడ ఓపెనింగ్లోనే 6,000 రూపాయలు పడేశాడు. ఓపెనింగ్లోనే, అది కూడా 5 నిమిషాల్లో. అంటే ప్రతి నిమిషానికి 1,100 రూపాయలు పడేశాడు. 1,100 రూపాయలు పడిపోవడం అంటే జస్ట్ ఎవ్రీ మినిట్కి ఈజ్ నాట్ అ జోక్. సో సిల్వర్ని మీరు పట్టుకోవాలి అనుకుంటే దాని గురించి ఫస్ట్ నేర్చుకోండి. దాని గుణం ఏంటో ఇంకా బీటాయిజంలో తెలుసుకోండి. మీరు పెద్ద పెద్ద చదువు చదవాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని గైడెన్స్ ఇస్తాను. MCX సిల్వర్ ఈ రోజున 2,36,000 ట్రేడ్ అవుతుంది. -15,000 శిరీష. కెన్ యూ సీ దాట్? 15,000 రూపాయలు. మీరు నమ్మలేని ఫిగర్ అండి అది, ఒక్కడిసారి పడిపోవడము. అండ్ ఈరోజు సపోర్ట్ ఏంటో చూద్దాం. సో 2,40,159 రెసిస్టెన్స్ 1, 2,44,689 రెసిస్టెన్స్ 2, 2,60,419. ఇది నాకైతే కలగానే ఉంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. సో 2,19,899, 2,04,169 అండ్ 1,99,639. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఈ రోజున పెద్ద దీపావళి కైండ్ ఆఫ్ మూమెంటం ఉండబోతుంది. పైగా అందరు కూడా టపాసులు కాలుస్తారు రాత్రి 12 గంటలకి. దానికంటే ముందే సిల్వర్ మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఆ మూమెంట్ ఇస్తుంది. కాబట్టి అలాంటి దీపావళి మూమెంట్ మీరు ఈ రోజు నైట్ చూస్తారు. ఆఫ్టర్ 5 PM రాత్రి అర్ధరాత్రి వరకు 12 గంటల లోపు మీకు చాలా పెద్ద మూమెంట్ ఉండబోతుంది. మిస్ అవ్వకండి. ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఈరోజు లాస్ట్ డే. పైగా 2025లో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా ఉండబోతుందో అది మనం తర్వాత చూద్దాం. కానీ ఈ రోజు అయితే పెద్ద సినిమా ఉండబోతుంది. వెయిట్ చేయండి ఆర్ కాల్ చేయండి క్లారిటీ కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.